ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ. లిస్ట్ మొత్తం అయిపోయింది. చామంతి, ఇక నీకు ఎవ్వరు స్పాన్సర్ చెయ్యరు. ఇంకా ఇద్దరే ఉన్నారు కదా లక్కీ. నాకు అదే అర్థం కావడం లేదు చామంతి. ముందు పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు, తర్వాత కుదరదంటున్నారు. అదే నాకు తెలియట్లేదు. వీళ్ళన్నా ఇస్తే బాగుండు. వెళ్దాం పద. మళ్ళీ చేస్తాను. ఏడవకు దీక్ష, అది చేసిన నిర్వాకాన్ని మీ అత్తయ్యకి చెప్తాను. తను ఊరుకోదమ్మా. ఆ రోజాని మెడపట్టుకుని బయటికి గెంటుతుంది. అదే జరగలదన్నా. జరుగుతుంది. నా చెల్లెల మీద నాకు ఆ నమ్మకం ఉంది. రా. ఇవ్వరే, వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది. ఇవ్వరుగాక ఇవ్వరు. రమాదేవి, రమాదేవి, రే అరుణ్, రారా కిందకి. రే అరుణ్, రారా కిందకి. అన్నయ్య, ఏమైందన్నయ్య? దీక్ష ఎందుకు ఏడుస్తోంది? ఇదిగో ఈ రోజానే కారణమమ్మా. నా కూతురు మీద చేయి చేసుకుంది. అత్తయ్య, ఎందుకు నేను చేయి చేసుకోవాల్సి వచ్చిందో అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకునేది? ఏదో నా చెల్లెలు కాస్త నీకు ప్రయారిటీ ఇస్తుందని కళ్ళు నెత్తికెక్కాయా? నా కూతుర్ని కొట్టావని నా చెల్లెలికి తెలిసాక కూడా నిన్ను ఏమన్నదన్న కాన్ఫిడెన్స్ లో ఉండకు. ఇదంతా చూస్తూ నా చెల్లెలు ఊరుకోదు. జాగ్రత్త. మావయ్య, నువ్వు కొంచెం ఆగు. ఎలా ఆగమంటున్నావురా? దీక్ష ఎవరు? నీ మరదలు. ఇదే నిన్న కాక మొన్నొచ్చి ఈ రోజు కొట్టింది అంటే నువ్వు ఆగకూడదు కదా, నన్ను ఆపకూడదు కదా. అన్నయ్య, నా మేనకోడల్ని కొట్టింది అంటే కోడలిన క్షమించను. కానీ ఎందుకు కొట్టాల్సొచ్చిందో, ఆ ధైర్యం ఎందుకు చెయ్యాల్సొచ్చిందో కూడా తెలియాలి కదా. అదే అత్తయ్య నేను చెప్తున్నాను. దీక్ష తప్పు లేకుండా ఊరికి కొట్టేసి ఆ తప్పు నేను చేయను కదా. ఏం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? మా పెద్ద బావకి ఇష్టమని ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకొచ్చాను. అది తప్ప? దానికే కొట్టేస్తుందా? ఏంటి రోజా? అత్తయ్య, మీకు అర్థం కావడం లేదు. ఇంకేం అర్థం కావాలి? రమా, నువ్వు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ రోజు నా కూతుర్ని కొట్టింది, రేపు నన్ను కొడుతుంది, రేపు నిన్ను కొడుతుంది. వదలకు. ఏం చెయ్యలేరన్న కొమ్ములు తెప్పించకు. అత్తయ్య, జరిగింది క్లియర్ గా నేను చెప్తాను. అండ్ తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోండి. దీక్ష జ్యూస్ తీసుకొచ్చి సర్కిచ్చింది ఈ హాల్లో కాదు, మా బెడ్రూమ్లో. అది కూడా డోర్ నాక్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా లోపలికొచ్చేసింది. పర్మిషన్ లేకుండా మా పర్సనల్ స్పేస్ కి రావడం తప్పు కాదా అత్తయ్య? మా బావే కదా, ఎక్కడున్నా వస్తాను. నీకేంటి? తప్పేంటి? ఇదిగో ఇలానే మాట్లాడింది అత్తయ్య. అందుకే. ఏంటందుకే? దానికే కొట్టేస్తావా? అసలు నా అల్లుని పెళ్లి చేసుకోవాల్సింది నా కూతురు. తెలీదా? లవ్ చేసింది నన్ను, మీకు అది తెలీదా?
రమా, ఈ పొగరబోతు మాటల్ని ఇక నేను వినలేను. ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. తక్షణమే పంపించాయి. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? తప్పు చేసింది దీక్ష అయితే రోజాని పంపించమంటావేంటి? రమా, అవునన్నయ్య, తప్పు రోజాది కాదు, దీక్షది. బావైతే మాత్రం వాళ్ళ పర్సనల్ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా వెళ్ళడం తప్పే కదా. రోజా అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేమీ నాకు కనిపించడం లేదు. అది చేసిన నిర్వాకాన్ని మీ అత్తయ్యకి చెప్తాను. ఆ రోజాని మెడపట్టుకుని బయటికి గెంటుతుంది. దీక్ష, అరుణ్కి నీతో పెళ్లి చెయ్యాలనుకున్నాను, నిజమే. కానీ ప్రేమున్న చోటే కదా పెళ్లి చేయగలం. నువ్వది అర్థం చేసుకుని నీ లిమిట్స్ లో నువ్వు ఉండాలి. నీ లిమిట్స్ ని క్రాస్ చేసి ఇష్టానికి వెళ్లే హక్కు నీకు లేదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఊరుకోను, వెళ్ళో. చెప్పేగా రోజా, ఇక తన లిమిట్స్ లో తనుంటుంది. కూల్. ఓకే అత్తయ్య, మీ కంప్లైంట్ ఇవ్వాలని అనుకోలేదు. వాళ్ళే తెలుసుకున్నారు. పోన్లేండి అత్తయ్య, నిదానంగా అయినా తెలుసుకున్నారు. సారీ మావయ్య. దేనికి నాన్న సారీ? నీ మిస్టేక్ ఏం లేదు కదా. వెళ్ళు. రమా, మీ అన్నకి నువ్విప్పుడు చూపించింది నిజమేనా? ఏంటన్నయ్యా ఇంకా అలాగే మాట్లాడుతున్నావు? నీ మాటల్లోని భావం బాగోలేదు కాబట్టి. దీక్ష చేసిన పని బాగుందా అన్నయ్య? నువ్వు తనకి చేసింది బాగుందా? అన్నయ్య, మనం అనుకున్నవన్నీ జరిగిపోతే ఇక అనుకోవడం దేనికి? అది కాలానికే వదిలేయాలి. అదే పట్టుకుని ఊగకూడదు. రమా, ఈ మాటలు వినడానికే బావుంటాయి, కానీ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో.